మోషే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను స్వీకరించిన ప్రవక్త. ఏలియా అగ్నిరథంలో స్వర్గానికి తీసుకుపోయబడిన మహాప్రవక్త. కాని చాలామందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. ఈ ఇద్దరూ భూమిపై 2 సార్లు కనిపించారు. ఎప్పుడు, ఎలా? ఈరోజు మనం బైబిల్ ఆధారంగా తెలుసుకుందాం. మోషే పాత నిబంధనలో అత్యంత ముఖ్యమైన ప్రవక్తల్లో ఒకరు. దేవుడు అతనిని ఒక గొప్ప పనికి ఎన్నుకున్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా జీవిస్తున్నారు. దేవుడు మోషేను పంపించి వారిని విముక్తి చేయించాడు. బైబిల్ చెబుతుంది, నిర్గమకాండములో దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రం విడిపోయింది, ప్రజలు దాటిపోయారు. తరువాత మోషే సీనాయి కొండపై దేవుని నుండి 10 ఆజ్ఞలను స్వీకరించాడు. ఈ సంఘటనలు ద్వితీయోపదేశకాండము వరకు కొనసాగుతాయి. ఇది మోషే భూమిపై కనిపించిన మొదటిసారి. ఇప్పుడు ఏలియా గురించి చూద్దాం. అతను ఇశ్రాయేలు రాజు అహాబ్ కాలంలో జీవించాడు. ఆ సమయంలో ప్రజలు విగ్రహారాధనలో పడిపోయారు. కాని ఏలియా దేవుని శక్తిని చూపించాడు. కర్మేలు కొండపై అతను దేవునికి ప్రార్థించాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిని దహనం చేసింది. ప్రజలు ఆశ్చర్యపోయారు. చివరికి ఒక అద్భుతం జరిగింది. 2వ రాజులు 2:11 ప్రకారం ఏలియా అగ్నిరథంలో స్వర్గానికి తీసుకుపోయబడ్డాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు యేసు తన 3 శిష్యులతో కొండపైకి వెళ్ళాడు. అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. మత్తయి సువార్త 17:1-3 ప్రకారం యేసు మహిమతో ప్రకాశించాడు. అప్పుడే అకస్మాత్తుగా మోషే మరియు ఏలియా అక్కడ కనిపించారు. వారు యేసుతో మాట్లాడుతున్నారు. శిష్యులు ఆశ్చర్యపోయారు. ఇది మోషే మరియు ఏలియా భూమిపై 2వసారి కనిపించిన సందర్భం. బైబిల్లో మరో ఆసక్తికరమైన విషయముంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు గురించి చెబుతుంది. వారు అద్భుతాలు చేస్తారు, వర్షాన్ని ఆపగలరు, నీటిని రక్తంగా మార్చగలరు. ఇవి మోషే మరియు ఏలియా చేసిన అద్భుతాలతో చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకే కొంతమంది బైబిల్ అధ్యయనకులు ఆ 2 సాక్షులు మోషే మరియు ఏలియా కావచ్చు అని భావిస్తారు. కానీ బైబిల్ స్పష్టంగా వారి పేర్లు చెప్పలేదు. అందువల్ల సంక్షిప్తంగా చూస్తే మోషే 2 సార్లు కనిపించాడు, ఏలియా 2 సార్లు కనిపించాడు. ఒకసారి వారి జీవితంలో, మరొకసారి యేసు రూపాంతర సమయంలో. బైబిల్లోని ఈ సంఘటనలు దేవుని మహిమను మనకు గుర్తుచేస్తాయి. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో రాయండి. మరిన్ని బైబిల్ కథలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం